ఆర్జీవి గారు ఎంత గొప్ప డైరెక్టర్, మంచి డైరెక్టర్ తెలుసు. బట్ ఈ మధ్య కొంచెం ఎక్కువ అటు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేకపోతే లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పగబట్టేసి ఆయన చేసే సినిమాలు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్. సో కోటి ఇచ్చారు అతనికి, దానికి పెద్ద రహస్యం అంటే అది 2-3 కోట్లు ఇచ్చారు. దాంతో కట్టుకోండి డెన్న బెన్న గన్న అని దెబ్బేసుకోవడానికి వేసుకు పెట్టాడు. దాని గురించి పెద్ద సీక్రెట్ రామగోపాల్ వర్మ గారు చేసాడు. కొత్తలో కొడతారు, లేకపోతే నేను చేయకపోతే డబ్బులు తీసుకుంటారు, చెప్పకపోతే ఊరుకుంటారా? అతన్ని అలీగాడిని పొసానికి ఇష్టమేరుల్ని ఊరుకుంటారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మిగతా వాళ్ళ కదాళ్ళు వచ్చేసింది వచ్చింది దాంతో కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకుంటాడు, చిన్న చిన్న అప్పులు తీసుకుని ఉంటాడు. ఎలా ఏం చేసాడు చెప్తాడు. నేను ఇంకొక 20 లక్షలు తప్పు అంటాడేంటి, అవి చెప్పడు కదా. నాకు అంత సాన్నిహిత్యం కూడా లేదు. నేను సరదాగా మంచి సినిమాలు డైరెక్ట్ చేసుకునేవాడు, దిగజారిపోయాడని ఫీలింగ్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇది వండర్ఫుల్గా చేసాడు కొన్ని సినిమాలు. అటువంటి సినిమాలు తీసినవాడు ఇప్పుడు ఇంతలా ఎందుకు దిగజారిపోయాడు. ఒక రోజు కూడా ఆడదు సినిమాలు, లేకపోతే వ్యూహం కూడా ఆడదు. ఇంకా జగన్ మీద వ్యతిరేకంగా తీసిన అది ఆడుతుంది. ఆయన ఎవరో మంచి డైరెక్టర్, రాజధాని ఫెయిల్ చేసి ఆడుతుంది. ఇంకొకటి 2 తీశారు కదా, అది కూడా మంచి డైరెక్టర్ లాగా కనిపిస్తుంది అతను. ఈ 2 సినిమాల గురించి కూడా మాట్లాడాలి. అవి మంచి సినిమాలు అంటేనే. ఇవి అలా కదే ఏది తొట్టి గ్యాంగ్ సినిమాలు మిగిల్చుకోవాలి. 3 లక్షల కోట్లు ఇచ్చేసినంత 2 కోట్లు ఇచ్చినంత మాత్రాన మొత్తం ఖర్చు పెట్టదు. ఈడేందంటాడు దాక్కోవాలి అంటే అందులోనే కొన్ని మిగిల్చుకుంటాడు. ఇది పెద్ద రహస్యంగా ఏం లేదు ఇక్కడ. ఒకప్పుడు మంచి సినిమా తీసినప్పుడు దిగజారిపోయాడని ఆ ఫీలింగ్తో మాట్లాడడం తప్ప అతను ఎందుకు కోపంతో ఉంటుంది. ఈజ్ నాట్ ఈవెన్ కాంపిటెంట్ ఫర్ మీ. నేను అయిన తర్వాత అయ్యాడు. నేను డైరెక్టర్ అయినా ఒక 2-3 ఇయర్స్ తర్వాత శివ ఎస్కామ్. దాన్ని బట్టి నేను ఎలాడుతుంటాడు నాగార్జున. ఎప్పుడు చూసినాను ఏదో పెద్ద గ్రేట్ ఫిల్మ్ అనుకున్నామన్నాడు ఇళయరాజా, బయటికి పోమన్నాడు రామ్ గోపాల్ వర్మ సజెషన్లు ఇస్తుంటాను హిందీ శివకి కదా అన్నాడు. దాన్ని ఒక పెద్ద కళాఖండంగా చెప్తాడు ఈ రోజున. సైకిల్ చిన్న అవుతాడు కదా నాగార్జున. అది అంతకంటే కళాఖండాలు తీసిన గురించి ఒక మాట మాట్లాడు. ఆ సినిమా గురించి మాట్లాడతాడు. ఇప్పుడు కూడా అదే మాట్లాడతాడు. మరి ఎవడన్నా మీరు కోకిల గురించి మాట నేనే మాట్లాడు, మీరు అడిగితే చెప్తాను. ఆడెవడ నిన్న మొన్న వచ్చి కోకిల గురించి అడిగాడు, బాబోయ్ చెప్పేసాను అన్నాను. అయినా కూడా మా చెప్పండి అన్నాడు. అప్పుడు చెప్పాను. నాకు అసలు జరిగిపోయింది అనే దాని గురించి మాట్లాడడం అనేది అంత చిరాకు అంటే, ఒక అమ్మాయిని వాడి వదిలేసాను చిరాకు నిజం చెప్పాలంటే. సో రామ్ గోపాల్ స్పెషల్ స్టడీ ఏమి లేదు, డబ్బులు ఇచ్చాడు చేశాడు, వీళ్ళకి పాత్ర ఇచ్చాడు ఆలీకిని పరశురామ మురళిని. ఎన్ని సారాంశం పక్క పెడితే సారాంశం మురళి ఏం చెప్పినట్టు మంచి వ్యక్తితో పాటు మంచి పెన్ అతనికి. మరి అక్కడి నుంచి పుట్టిన వాళ్ళే కాదు అప్పుడు ఇంకా బ్యూటిఫుల్ రైటర్స్ ఈ రోజున. అంటే దాన్ని బట్టి నీ ఫ్రెండ్స్ని బట్టి నేను చెప్పొచ్చు అంటాడు ఒకడు. నువ్వు ఎంత గొప్పవాడు చెప్పాలో నీ ఫ్రెండ్స్ తొట్టుగా కనుక నువ్వు నిన్ను తొట్టుగా అంటాం మేము. నీ ఫ్రెండ్స్ మంచోళ్ళు ఇన్స్టాగ్రామ్లో మంచోళ్ళు పెట్టుకో, అందుకని చెప్తున్నాను. వాళ్ళు తొట్టుగా కనుక ఈడవడంటే తొట్టుగా అంటాను. వీ కెన్ టెల్ యూ, వీ కెన్ జడ్జ్ యూ, వన్ కెన్ జడ్జ్ బై సీయింగ్ నాట్ యూ, బై సీయింగ్ యువర్ ఫ్రెండ్స్. ఇది ఒక నానుడి, అంతే కదా. అంచేత ఇతని గురించి స్పెషల్గా మాట్లాడేది ఏమి లేదు. జగన్ డబ్బులు ఇస్తాడు చేస్తాడు. మనకి హీరోయిన్ కుర్రోళ్ళందరికీ ముసలి, నీకు నాకు హీరోయిన్ మన ఇద్దరం కూడా అయిపోతున్నాం కాబట్టి చిన్న చిన్న కుర్రోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అది ముసలి కింద లెక్కది. చెప్పు. సరిగ్గా మాట్లాడాలి, మొహాడ పోక ఏదో 10 లక్షలు పట్టణం ముట్టుకున్నాడు. మాట్లాడేది కరెక్ట్గా. ఎవడో 10 లక్షలు ఇచ్చి ఆ అమ్మాయితో పడుకున్నాడు నైట్ అని అన్నాడు. అడగడానికి అయిపోతుంది. నువ్వు విన్నది అడుగుతున్నావు తప్పదు. సోషల్ మీడియా కదా, నువ్వు విన్నది చెప్తున్నావు. నాకు అర్థమైతే చెప్తాను, నేనైతే వినలేదు. నువ్వు అది నిజమా కాదా అంటున్నావు. నేను 100 కోట్లు ఇస్తానంటే ఒక హీరోయిన్ కానీ కూడా చెప్పాను ఒకప్పుడు. ఆ హీరోయిన్ అడగొద్దని చెప్పాను. ఒక వీడియో ఒకరికి చెప్పాను ఎప్పుడు, ఒక 1 year బ్యాక్. ఒక నైట్కి ఒకసారి నాతో పడుకుంటే అక్కడ ఎవడో దుబాయ్లో షేక్ 100 కోట్లు ఇస్తానట. ఆ హీరోయిన్ పేరు చెప్పలేదని ఈలోగా తెగ సోషల్ మీడియాలో తెగ గోకేస్తున్నారు. ఎవరు ఏముంటుందో అలాగే 25 లక్షలు ఇచ్చాడు తిరసకి, 25,000 ఇచ్చాడు, అసలు ఇవ్వలేదు. ఇవ్వడం అనేది పెద్ద న్యూస్ కాదు, ఇవ్వకపోతే న్యూస్. ఇప్పుడు అదేదో సినిమాలో ఉంటుంది, జయమాలిని గుర్రం పెట్టి వెళ్తుందంటండి, న్యూస్ రాయమంటారు అంటాడు, లాక్ పడతాడు ఎయిటర్ అంటే రిపోర్టర్ని. జయమాలిని గుర్రం ఎక్కి వెళ్తే న్యూస్ ఎయిటరా, గుర్రం జయమాలిని ఎక్కితే న్యూస్ కానీ అంటాడు అనమాట. ఇప్పుడు ఒక హీరోయిన్ డబ్బులు తీసుకోకుండా పడుకుందంటే
అది న్యూస్. డబ్బులు తీసి పట్టుకుంటే న్యూస్ ఏంటి మీకు అర్థమైందా? దుబాయ్ వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. వాళ్ళకి తరగని ఒక ప్రాపర్టీ ఉంది కాబట్టి సో వెళ్ళి వాడుకుంటారు దాన్ని. మీకు అర్థమైందా? దానివల్ల నాతో పచ్చిగా చెప్పించకండి. త్రిష గారు ఎందుకు మాట్లాడితే ఇలాంటి వివాదాలు లాస్ట్ టైం కూడా మన్సూర్ అలీ ఖాన్ అనే ఒక యాక్టర్ కూడా సో సంథింగ్ కొన్ని ఎందుకంటే ఆ అమ్మాయి కూడా సరదాగా మిగతా వాళ్ళలాగే సరదాగా ఉండి టైపు. నేను నైట్ టైం ఇప్పుడు పబ్స్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు పెద్ద పెద్ద వెళ్తే తప్పేముంది. షీజ్ ఇన్ డెమోక్రాటిక్ కంట్రీ, హ్యాపీగా అలాగే ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఉండే అమ్మాయి కూడాను. సిమ్రాన్ యాక్ట్రెస్ హీరోయిన్ సినిమాలో 4 ఫ్రెండ్స్లో ఫ్రెండ్ అమ్మాయి, నాకు తెలిసిన త్రిష. ప్రియదర్శన్ డైరెక్టర్ అందులో తమిళ సినిమాలో. ఓకే, దాని తర్వాత అంచెలంచెలుగా బ్రాహ్మణ అమ్మాయి అక్కడ బాగా పైకి వచ్చింది. అందమైన అమ్మాయి, చాలా బాగా నటించగలదని త్రివిక్రమ్ సినిమాలో ప్రూవ్ చేసింది. ఏదో అతడు బ్రహ్మాండంగా నటింపు చేశాడు, మంచి మాటలు రాశాడు. అందరినీ మనం స్మరించుకోవాలి. ఒక త్రిష బాగా యాక్ట్ చేసింది అనకూడదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాస్తే అతను డైరెక్ట్ చేస్తే ఈ అమ్మాయి యాక్ట్ చేసింది, అంతే కదా. అవి చాలా చాలా బాగున్నాయి నాకు. సో అమ్మాయి మీద వేరే సినిమాలో నాకు ఎప్పుడు లేనిది, ఇంక్లూడింగ్ మణిరత్నం సినిమాలో కూడా అంత అభిప్రాయం లేదు. ఆ సినిమాలో వచ్చింది నాకు, అంత బాగా బుద్ధిగా ఎక్స్ప్రెస్ చేసింది. తర్వాత ఆమె పర్సనల్ క్యారెక్టర్గా తను ఎలా డబ్బులు సంపాదించుకుంటాను అనేది మనకు సంబంధం లేదు. ఒకటి ఎవడో అటువంటిది ఏమన్నా బయట పుకారు పుట్టిస్తే అది నిజాలు తెలియకుండా మాట్లాడకూడదు. ఒకటి ఇది కొత్త కాదన్నాను, దాని గురించి మళ్ళీ నొక్కి ఒక్కాటేస్తున్నాను. అది త్రిష గురించి కాదు, ఎనీబడి. దట్ ఈస్ వాట్ దిస్ వరల్డ్ ఈస్ టుడే. వై హీరోయిన్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్. దాన్నే హనీ ట్రాప్ అంటారు. ఒకటి హనీ ట్రాప్ చేస్తూ ఉంటారు ఒక కోటీశ్వరుణ్ణి, బాగా డబ్బు ఉన్నామని. ఎందుకు చేస్తారు? హీ విల్ గివ్ హర్ లాట్ ఆఫ్ మనీ, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ, ప్రాస్పెరిటీకి రకరకాల విధాలుగా ఇస్తారు. ఈ రోజులు అలా లేకుండా ఎవరు పట్టుకుంటారు, ఎవరు ఇస్తారు? నో, అవన్నీ బుల్షిట్. ఇప్పుడు ఈ అమ్మాయి మీద స్పెషల్ ఎందుకు చేస్తానో అడిగి, అది నాకు తెలియదు. మరి ఆడికి అమ్మాయికి ఏం జరిగిందో స్పాట్లో నాకు తెలియదు కదా. వాడొక ట్రాష్ ఫెలో కదా లెక్క నా ఉద్దేశంలో. వెన్ యు ఆర్ పాసింగ్ రూట్ కామెంట్స్, ఓకే, అన్పార్లమెంటరీ కైండ్ ఆఫ్ అన్థింకబుల్ కామెంట్ చేసేటప్పుడు ఆలోచించాలి. ఏమో అది పేరు కోసం చేసేయడం. ఈ రోజులు ఎలాగ మాట్లాడితే ఎలా పేరు వస్తుందో కూడా అది ఒక పెద్ద డిస్కవరీ ఛానల్. అది నువ్వు నన్ను ఈ క్వశ్చన్ అడిగితే నీకు పేరు వస్తుందని వచ్చి ఉంటావు ఇంటికా నుంచి. నీకు అర్థమైందా? ఒక్కొక్కటితో ఒక డిస్కవరీ. ఆ డిస్కవరీ అది మన్సూర్ అలీ ఖాన్ గారి డిస్కవరీ అది. ఇంకా అలా చాలామంది ఉన్నారు. అలా చాలామంది. అక్కడే నేను తెలియకుండా ఒక ఆర్టిస్ట్ని పెట్టాను ఎప్పుడు టైం సినిమాలో. ఎందుకు పెట్టానని ఫీల్ అయ్యాను. నా పేరు ఎందుకు చెప్తున్నాను తెలియదు, మన క్యారెక్టర్లు తెలియదు. నేను ఇచ్చిన క్యారెక్టర్ కూడా ఉంటుంది అందులో. బట్ వాడు బాగుంటాడు మేనేజర్ చెప్తే పెట్టమన్నాను. కానీ వాడు రియల్ లైఫ్లో కూడా ఒక వరస్ట్ ఫీల్ అన్నమాట. చాలా ఫీల్ అయ్యాను. కొడైకెనాల్లో షూట్ చేసాం అని పెట్టి టైం సినిమాలో. ఏమో అలాగే అందరూ గాంధీలు ఉంటారు కదా, అందరూ మంచివాళ్ళే రావాలి సినిమా ఫీల్డ్. అసలు ఉండరు, తక్క ముక్క తిక్క వాళ్ళే ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో ఇది స్పెషల్గా మాట్లాడుకోవాల్సినంత ఇదిగా నాకేమనిపించలేదు. వాడు ఎందుకు కామెంట్ చేశాడు పైన శ్రీ వైష్ణవ. చిరంజీవి పాప ఏదో డిఫెండ్ చేయడానికి ట్రై చేశాడు. డిఫెండ్ చేసిన చిరంజీవి శ్రీ వైష్ణవ. యు టెల్ మీ, లెట్ సంబడి కమ్ అండ్ ప్రూవ్ ఆల్ ది స్టార్స్ ఐఎమ్ ద పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పమను. ఐఎమ్ ఛాలెంజింగ్ దర్ విత్ అథెంటిక్ ప్రూఫ్స్. యూనిట్లో 100 మంది ఉంటారు, వాళ్ళు ఏం జరగకుండా కనిపెట్టే చెవులు కొరుకుంటూ ఉంటారు చిన్న షూటింగ్లో. ఫిలిం నగర్లో నుంచి రాకుండా న్యూస్ ఇక్కడ రాదు కదా. అంచేత అందులో నిజం చాలా ఉంటుంది. మన హీరోయిన్ అంటే ఎక్కడైతే అందరిలోనూ ఉంటుంది. అది బయటపడినప్పుడు ఎవడన్నా సోషల్ మీడియాలో గట్టిగా అంటే అది వాళ్ళకి బ్యాడ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు బయటకు వస్తారు తప్పితే ఇదిలో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు. వీధిలోకి వెళ్తున్నాను మగవాళ్ళని తప్పుకోండి అందట ఒక ఆర్టిస్ట్. నువ్వు వెళ్ళేది వీధిలోకి బజార్కి, నేను చాలామంది చెప్తాను హీరోయిన్లు ఎవరన్నాను ఇక ఎక్కడన్నా కొంచెం సెక్సీగా యాక్ట్ చేయమంటే నేను అటువంటి చేయనండి, మరి ఎందుకు వచ్చే సినిమా ఫీల్డ్కి అని ఎవడో ఒకడు అన్నాడ. స్వామి చెప్తారనమాట. నేను సంతకి వెళ్తున్నాను, సంతని తెలుసు కదా బజార్కి వెళ్తాను మగవాళ్ళు తప్పుకున్నదట. బజార్లో ఉండేది మగవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఇది ఏదో వెళ్తుందని చెప్పేసి ప్రతి తర్వాత మగవాళ్ళు తప్పుకోవాలా? అలా ఉంటుంది. నువ్వు సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను ఈ పిన్ని తీయను అది తీనంటే